నమస్కారం, ఆరెంజ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. చంద్రబాబు జన్మదినం వేళ కాకినాడలో సేవా కార్యక్రమాల జోరు. చంద్రబాబు కృషి అందరికీ ఆదర్శం. కొత్తపేటలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే. సూర్యారావుపేట అన్నా క్యాంటీన్లో ఉచిత భోజన వితరణ. బాబు పుట్టినరోజున ఓం ఫౌండేషన్ సేవా దృక్పథం. తునిలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు. అన్నా క్యాంటీన్లో ప్రజలతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య. మహిళా రిజర్వేషన్లపై డ్రామాలు ఆడుతున్నారు. బడా నేతల వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ ఎమ్మెల్సీ. ఇక డీటెయిల్స్ చూస్తే సేవా గుణం కలిగిన వైద్యులు ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరాలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు జన్మదిన సందర్భంగా గాంధీనగర్లో ఉన్న శ్రీ సాయి రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ కొండమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వనమాడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ సత్యనారాయణ చాలా కాలంగా ప్రతి ఏడాది ఏదో ఒక విధంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడమే కాకుండా ఉపకరణాలను ఉచితంగా అందిస్తున్నారన్నారు. ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఈ శిబిరంలో సుమారు 300 మంది వైద్య సేవలను వినియోగించుకున్నారు. జనాభాళి వృద్ధాశ్రమానికి చెందిన సుమారు 50 మంది వృద్ధులు హాజరు కాగా వారిలో అధికంగా బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని గుర్తించి పరీక్షలు చేసి మందులు అందించినట్లు కొండమూరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, టీడీపీ నాయకులు రమేష్, మోహన్ వర్మ, సిబ్బంది డాక్టర్ లక్ష్మణ్, మురళి, ప్రసాద్, భాస్కర్, నితిన్, రాజేష్, దుగ్గన బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. మన ఫంక్షన్ హాల్ ఈరోజు ఎక్కువైపోయిన ప్రోగ్రామ్స్ బాగా లేట్ అయిపోయింది. చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రీతమ నాయకుడు, తర్వాత మన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్తున్న మహోన్నత వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ జన్మదినోత్సవ సందర్భంగా కాకినాడ గాంధీనగరంలో ఉన్న శ్రీ సాయి రాఘవేంద్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఉచిత వైద్య సేవ, ఉచితంగా రక్త పరీక్షలు, తర్వాత ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 300 మంది పేషెంట్లు వచ్చారు. అందులో ముఖ్యంగా కొంతమంది పేషెంట్లని ఇక్కడ ఓల్డేజ్ హోమ్ నుంచి నేను దగ్గరుండి మా వెహికల్స్లో తీసుకొచ్చి వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్, మెడిసిన్, టెస్టులు అవి ఇచ్చి వాళ్ళకి అల్పాహారం కూడా ఇచ్చి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంచుమించు 300 మంది పేషెంట్లు వచ్చి మా యొక్క ఈ వైద్య సదుపాయాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా మిగిలిన హాస్పిటల్ వైద్యులు కూడా ప్రతి సంవత్సరం ఆయన యొక్క జన్మదినాన్ని ఈ వైద్య సేవ చేస్తూ ఈ రీత్యా జరుపుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి మన సిటీ శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారు, తర్వాత నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లిపూడి వీరు గారు కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా తెలుగు వారందరూ కూడా ఎంతో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సందర్భం. అదే సందర్భంలో ఈ రోజున మా డాక్టర్ కొండమూరి సత్యనారాయణ గారు, కొండమూరి సత్యనారాయణ గారు ఈరోజు తన డాక్టర్గా ఈ హాస్పిటలే కాకుండా జీజీహెచ్లో మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీజీహెచ్లో డైరెక్టర్ గారు కూడా ఉండడం జరిగింది. వారు ఈ రోజున చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 300 మంది రావడం జరిగింది. ఓల్డేజ్ హోమ్ పేషెంట్లు కూడా చాలా మంది వాళ్ళకి వైద్యం చేయించుకోవాలంటే మళ్ళీ వేరే చోటుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అలాంటిది వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చి ఈరోజు 300 మందికి వైద్య శిబిరం ఏర్పాటు చేసి వాళ్ళకంతా ఫ్రీగా చేయడం జరిగింది. ఇదే కాదు, మా కొండమూరి సత్యనారాయణ గారు
ఎలక్షన్ ముందు కూడా ఈ రోజున మాకు ఈ ప్రభుత్వం రావాలని చెప్పి, ఒక మంచి ప్రభుత్వం రావాలి, కూటమి ప్రభుత్వం రావాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా ఈ ఇంటి దగ్గర ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ రోజున ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు చంద్రబాబు పిలుపు మేరకు కూడా చాలా మంది ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఆయన పిలిపించారు చంద్రబాబు నాయుడు గారు. బంగారు కుటుంబాలు ఏదైతే పీపుల్ అని పెట్టారో పీపుల్ పబ్లిక్ పార్టిసిపేషన్ చేయాలని చెప్పేసి ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో, ఎవరైతే ధనవంతులు ఉన్నారో, పెద్దలు ఉన్నారో అలాంటి వాళ్ళందరూ పేదవాళ్ళు సాయం చేయమని పిలిపిస్తే ఆ పిలుపుదారు కూడా చాలా మంది బయటకు వచ్చి ఈరోజు చాలా మంది సహాయం చేస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున ఇలాంటి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలాంటి సేవలు మరిన్ని సేవలు అందించినటువంటి మా కొనమూరు సత్యనారాయణ గారు, ఆయనకి మంచి పేరుంది. ఈ హాస్పిటల్ నడపడంలో మంచి పేరుంది. ఈరోజు మా పార్టీలో పనిచేస్తూ, ఈరోజు ప్రజాసేవ చేస్తూ, ఈరోజు ఎలాంటి ఉచిత సేవా శిల్పాలు పెట్టి ముందుకెళ్తున్నటువంటి సత్యనారాయణ గారికి భగవంతుడు ఆయుర్వేదాలు ఇచ్చి చల్లగా చూడాలి, భవిష్యత్తు అంతా మంచి జరగాలని నా తరపున, కూటమి ప్రభుత్వం తరపున కోరుకుంటాను కూడా సందర్భంగా. థ్యాంక్ యూ. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం తప్పించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు కొత్తపేట నియోజకవర్గంలో వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నుంచి సేవా కార్యక్రమాలు వెలువెత్తాయి. ఎమ్మెల్యే సత్యానందరావు ఉదయాన్నే అన్నా క్యాంటీన్లో పేదలకు అల్పాహారం పంపిణీ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ ధురంధరుడని, తెలుగు జాతి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహోన్నత నాయకుడిని కొనియాడారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రం కుదేలైంది. ఇప్పుడు మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పదంలో నడిపిస్తోందని అన్నారు. నారా భువనేశ్వరమ్మ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లకు 76 లక్షల రూపాయల విరాళం ఇవ్వడం ఆ కుటుంబానికి పేదలపై ఉన్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంలో పుట్టినరోజు సందర్భంలో 76వ పుట్టినరోజు సీఎం గారి మన గౌరవనీయులు నారా చంద్రబాబు నేను ఇక్కడ మన భవిత ఆర్మూర్లో ఉన్నాను. ఇప్పుడు మన నాయకులందరూ ఉన్నారు. మా శాస్త్రి గారి పుట్టినరోజు కూడా మా నారా చంద్రబాబు పుట్టినరోజు, ఆయన పుట్టినరోజు కూడా అయింది. ఇక్కడ ఈ పిల్లలు భవిత పిల్లలు 20 మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు దేశానికి సుభిక్షమైన సేవలు అందించాలని, వారు ఆరోగ్యవంతులుగా ఉన్నారని. రోజునే చేసుకుంటున్నారంతా, ట్రైన్ చేసుకుంటున్నారంతా. పుట్టినరోజు ఆ సందర్భంలో ఆయన 76వ పుట్టినరోజు, ఆయన ఆయు ఆరోగ్యాలతోటి చిరకాలం మన రాష్ట్రానికి, దేశానికి సేవలు అందించాలని కోరుకుంటూ ఇవాళ గుళ్ళో, దేవాలయాల్లో పూజలు అవి చేసుకుని కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలా హాస్పిటల్కి అంత పనులు అయ్యి మీకు అందజేస్తున్నారు. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు? 7 నుంచి వచ్చావు. ఏంటి వైద్యం? కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పొందలేరు వారు సుమారు 6 మంది పైగా
ఈనాడు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. చాలా అభినందనలు. అత్తగారు వాళ్ళ మీ మిస్సెస్? ఓకే. ఏమో తల్లి కూర్చోండి. ఏ డాక్టర్ గారు చూస్తారు మేడము? కళ్ళు తిరిగి ఎన్నిసార్లు ఇచ్చేప్పటికి? 6 మాసే. ఉద్యానికి ఎన్నిసార్లు ఇచ్చుంటారు? 8 సార్లు. 8 సార్లు ఇచ్చారు. ప్రతి 6 మాసాలకు ఒకసారి ఇస్తారు. 8 సార్లు ఇచ్చుంటారు. మన కొత్తపేట మండల తెలియదు అధ్యక్షుడు ఎల్లా రాము గారు ఇప్పటికి 8 సార్లు ప్రతి 6 మాసాలు కూడా భాగస్వామి అయినది. అదేవిధంగా బూత్ కన్వీనర్ గారు మూలస్థానం మన దొంగ భాస్కర్ రావు గారి యొక్క కుమారులు, రాంబాబు గారి కుమారులు, వారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అమ్మా. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంలో ఈనాడు ఒక రక్తదానానికి ముందుకే అభినందనలు. థ్యాంక్ యూ. రక్తం 2 సార్లు లాగారు, ఒకసారి కాకుండా ఒకసారే 2 సార్లు. ఇది గ్రూప్ ఎంత? గ్రూపు. ఇవాళ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంలో వారు కూడా రక్తదానం చేసే వారిని అభినందిస్తూ సురేష్ గారు రక్తదానం చేసినందుకు ఈనాడు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంలో వారికి అభినందనలు. హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ మరి పార్టీకి సిన్సియర్ గా పనిచేసే కార్యకర్త మరి కుటుంబ సభ్యుడు వారికి అభినందనలు. మన తెలుగు ప్రజలకి మన రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని గుర్తింపు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగువారికి అభివృద్ధి నాడు మన రాష్ట్రం ఇడిపోయింది. అయినా కూడా ఈనాడు నిలదొక్కుని కష్టాలన్నీ గత ప్రభుత్వ 5 ఏళ్లలో జరిగిన నష్టాలన్నీ పూడ్చుకుని ఈనాడు ముందుకెళ్తుందంటే ఆయన యొక్క గొప్ప అనుభవం. ఆయన అనుభవమే, ఆయన యొక్క కష్టమే, ఆయన యొక్క కృషే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు పడుతున్నాయి. ఇవాళ అన్నా క్యాండిల్, ఇవాళ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఉన్న సతీమణి భువనేశ్వరి గారు ఇవాళ 2,50,000 మందికి 269 క్యాంటీన్లో 2,60,000 మందికి 269 క్యాంటీన్లో ఈ రోజున 76 లక్షల రూపాయలు భువనేశ్వరి గారు విరాళంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పేరు మీదుగా అందరికీ ఇవాళ అల్పాహారం, మధ్యాహ్న భోజనం 76 లక్షల రూపాయలు భువనేశ్వరమ్మ గారు చెల్లించి చంద్రబాబు నాయుడు గారి పేరు మీదుగా ఈనాడు పేద ప్రజలందరికీ కూడా అన్నా క్యాంటీన్ల ద్వారా ఇవాళ అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తూ ఉన్నారు. అంటే ప్రజల పట్ల ఇంకిత బాగున్న వారు చేసే పనులు ఇలా ఉంటాయి. వారి ప్రజల కోసం ఆలోచన చేసేవాళ్ళు. ఈ అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి ఇవాళ టిఫిన్ మనకి చక్కగా ఇడ్లీ, పూరి, ఉప్మా. మధ్యాహ్నం చక్కగా 5 రూపాయలకి భోజనం. ఇవాళ ఒక మధ్యాహ్న భోజనం, ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం కలిపి 75 రూపాయలు గవర్నమెంట్ ఖర్చు అవుతుంది. మన దగ్గర తీసుకునేంత 3 5 15 రూపాయలు, అంటే 60 రూపాయలు ప్రభుత్వం పెట్టుకుంటుంది. అలా ఎంతమంది పెట్టుకుంటుంది? రోజుకి 2,50,000 మందికి పెట్టుకుంటుంది. ఇప్పటికీ 8,80,00,000 మంది ప్రజలు. పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవాలు ఘనంగా చివరి రోజుకు చేరుకున్నాయి. శృంగేరి శంకర మఠానికి చెందిన పిఠాపురం పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆలయ ఉత్తరాధికారి వాగ్దేవి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఇంద్రగంటి గోపాలతర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పంచమ వార్షిక మహోత్సవాలు ఆఖరి రోజున అమ్మవారికి పంచామృత అభిషేకం, 108 కలశాలతో జలాభిషేకం, సహస్రనామార్చన, హోమాలు, అమ్మవారి స్తోత్ర పారాయణ, వేద పారాయణ, మహాపూర్ణాహుతి ఘనంగా జరిపారు. అనంతరం శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు.
ఐదో సంవత్సరంలో ప్రవేశించిన 3 రోజులు వార్షిక మహోత్సవాలు పూర్తయి చక్కగా కళ్యాణాన్ని వీక్షించండి. దాని ప్రతి ఒక్కరు కూడా వచ్చి భారతీ తీర్థ మహాస్వామి వారు త్రిశక్ర భారతీ స్వామి వార్ల దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శృంగేరి శంకరమఠం శ్రీ మహాలక్ష్మి దేవస్థానం పిఠాపురంలో పంచమ వార్షిక మహోత్సవాలు వైభవంగా 3వ రోజు చేరుకున్నాయి. అక్షయ తృతీయ మహాపర్వదినం ఇవాళ, పరశురామ జయంతి. ఇక్కడ మహాలక్ష్మీదేవిని ప్రతిష్ఠ చేసినటువంటి తిథి. 5 సంవత్సరాలు అమ్మవారిని ప్రతిష్ఠ చేసి 5వ సందర్భంగా అమ్మవారికి ఇక్కడ పంచామృతాలతో అభిషేకం, అదేవిధంగా అష్టోత్తర శత కలశములతో 108 కలశాలు ఏర్పాటు వరుణావాహన చేసి అభిషేకము, అదేవిధంగా సహస్రనామార్చన, కవచాలంకరణ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. గత 3 రోజులుగా చేస్తున్నటువంటి లక్ష్మీ హోమం, చండీ హోమం ఇవన్నీ కూడా పరిపూర్ణత కోసమని వాటితో ఈ 3 రోజుల దీక్ష పూర్తి కానుంది కనుక మహాపూర్ణావతిని కూడా ఇప్పుడే పూర్తి చేయడం జరిగింది. పూర్ణావతి అనంతరం శాంతి కళ్యాణ మహోత్సవం ఇప్పుడు ప్రారంభమవుతోంది. లక్ష్మీ దేవికి కళ్యాణ మహోత్సవం, లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం ఉంటుంది. అయిన తర్వాత అక్కడ విశేషంగా అందరికీ కూడా దాదాపుగా ఒక 2000 మందికి అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం విశేషంగా గ్రామోత్సవం జరుగుతుంది. కేరళ వాద్యములు, మంగళఘోష, వేదమంత్రోచ్చారణ అన్నింటి నడుమ రథంలో లక్ష్మీనారాయణుల్ని ఊరిరిగింపు సేవ చేస్తూ గ్రామోత్సవాన్ని చేయడం కూడా భారీ శోభాయాత్ర ఏర్పాటు కూడా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. ఈ వాటితో ఈ పాంచానిక దీక్ష, ఈ త్రయానిక దీక్ష ముగుస్తుంది. రేపటి రోజున శంకర జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శంకర జయంతి కనుక రేపటి రోజున శంకర భగవత్పాదుల వారికి ఉదయాన్నే అభిషేకము, ఆ తర్వాత శంకర భగవత్పాదుల వారు రచించిన స్తోత్ర సాహిత్యాన్ని పఠించడం, అనంతరం అర్చన, అయిన తర్వాత సాయంత్రం మరలా ఉపనిషత్ పారాయణ, సూత్ర భాష్యాలు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అనంతరం మహామహోపాధ్యాయ దర్శనాలంకార బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారి చేత ఆధ్యాత్మిక ప్రవచనం, వారికి సత్కారం కార్యక్రమం అన్నీ కూడా ఉంటాయి. రేపటితోటి రేపు సాయంత్రం తోటి శంకర జయంతి తోటి కార్యక్రమాలను కూడా ముగుస్తాయి అని తెలియజేస్తూ, ఇవాళ సాయంత్రం శోభాయాత్రలో అలాగే రేపటి రోజున శంకర జయంతి మహోత్సవంలో కూడా అందరూ పాల్గొని స్వామివారి అమ్మవార్ల అనుగ్రహం పొందగలరని కోరుతూ శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. అనపర్తిలో అన్నా క్యాంటీన్లో స్వర్ణాంధ్ర నిర్మాత, అమరావతి సృష్టికర్త, కోట్లాది మంది ఆందోళనకు మార్గనిర్దేశకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా అన్నా క్యాంటీన్లో ఉచితంగా పలహారం, భోజనం సదుపాయం కల్పించారు. నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి 76 లక్షల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 269 అన్నా క్యాంటీన్లలో ఉచితంగా అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పేదలకు భోజనాలను అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నల్లమెల్లి మనోజ్ రెడ్డి, కూటమి నాయకులు స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండలం కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రం మొత్తం అన్న క్యాంటీన్ ఉచిత భోజన పథకం ఈరోజు ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఇవాళ సుమారు 76 లక్షల రూపాయలు ఖర్చు చేసి నారా భువనేశ్వరి గారు మొత్తం అన్న క్యాంటీన్లు అన్నింటికీ కూడా పొద్దున్న, మధ్యాహ్నం, అలాగే రాత్రి 3 పూట్ల కూడా ఆహారం ఈరోజు ఫ్రీగా ఇస్తున్నారు. ఇది అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఏదైతే ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే ఉంటారు అన్న క్యాంటీన్ గురించి, గత ప్రభుత్వంలో ఈ అన్న క్యాంటీన్ని నిర్వీర్యం చేయడం అయింది. అలాగే మళ్ళీ రీసెంట్గానే స్టార్ట్ చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఇంత భారీ ఎత్తున ప్రతి చోట కూడా రాష్ట్రం మొత్తం అన్న క్యాంటీన్లు 76 లక్షల రూపాయలు భువనేశ్వర్ గారు డొనేట్ చేయడంతో ఇవాళ 3 పూట్ల కూడా ఫ్రీగా ఫుడ్ అందిస్తున్నారు. అలాగే తాతలందరూ కూడా ముందుకు వచ్చి వారి పుట్టినరోజులు కూడా ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఉదయం నుండి కూడా కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో చంద్రబాబు జన్మదినం సందర్భంగా భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో భారీ కేక్ను కట్ చేసి నాయకులు, కార్యకర్తలు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని ఒక బాధ్యతగా మెలగాలని, మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఆయన దశ, దిశ, నిర్దిష్టకత్వంలో ఈ రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. ఈ భారీ ఎత్తున బ్లడ్ క్యాంప్ నిర్వహణలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు యువ నాయకుడు వనమాడి మోహన్ వర్మ కార్యకర్తలను భారీగా సమీకరించి బ్లడ్ బ్యాంక్ నిర్వహణకు ఎంతో తోడ్పాటును అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, కాకినాడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల సునీత రమేష్, గ్రంథి బాబ్జీ, గోపిశెట్టి బోరయ్య, చెన్నంశెట్టి గోవిందరాజులు, ఉమా, పసుపులెట్టి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఓకే అండి. సార్ మీరు వెళ్ళిపోండి, అలా లోపలికి వెళ్ళండి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు రాజోలు నియోజకవర్గంలో రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మామిడికుదురు సెంటర్లో కూటమి నాయకులు, కార్యకర్తల అభిమానులతో కలిసి అమూల్య చంద్రబాబు పుట్టినరోజు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. నియోజకవర్గ కేంద్రమైన రాజోల్లోని మార్కెట్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేక్ను మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ ఏవి సూర్యనారాయణతో కలిసి కేక్ కట్ చేసి అభిమానులకు అందించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు, పాలు అందించారు. శివకోడ హైస్కూల్ సెంటర్ వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య, రక్తదాన శిబిరాలను అమూల్య ప్రారంభించారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి ఎన్టీఆర్ జోహార్, జోహార్, జోహార్. अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे. कैमरा कैमरा हर्षा. ओके वीडियोस को वीडियो
ఈరోజు ఆయన ఎదగడమే కాదు, మన రాష్ట్రాన్ని కూడా నెంబర్ 1 పొజిషన్లో పెట్టిన ఒక సూపర్ నాచ్ అడ్మినిస్ట్రేటర్ మన చీఫ్ మినిస్టర్ గారి బర్త్డే 76th బర్త్డే సెలబ్రేషన్స్ రాజోల్ నియోజకవర్గంలో మామిడికుదురు మండలంలో మొదలైంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, అన్ని అవకాశాలు మనకు అంది వచ్చినప్పుడు మనం దాన్ని అందిపుచ్చుకొని మనం ఎదగటం కాదు. వ్యతిరేక గాలులు వీచినప్పుడు, ఆర్థిక సంక్షోభం, రకరకాలమైన కష్ట పరిస్థితులు, క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని అభ్యున్నతి పదంగా తీసుకెళ్లడంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ఈనాడే కాదు, కొన్ని డికేట్స్ క్రితమే మన దేశంలో ప్రతి నాయకులు గుర్తించారు, మన ప్రధానమంత్రి గారు గుర్తించారు. ఆయన దగ్గర లెసన్స్ తీసుకున్న అడ్మినిస్ట్రేటర్కే సూపర్ నాచ్లో టాప్ పొజిషన్లో ఉన్న ఆయన ఒక పొలిటీషియన్గా ఉంటూ, ఒక చీఫ్ మినిస్టర్గా ఉంటూ రాజకీయం అనే వెర్షన్నే మార్చిన నాయకుడు మన చీఫ్. కేవలం 76 సంవత్సరాలు పుట్టినరోజు వేళ ఇంకా ముందు ముందు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి, దానికి మనం అందరం ఆకాంక్షించాలి. ఆయన ఉన్న కష్టం, ఆయన పడుతున్న కష్టాన్ని, ఆయనకున్న డెడికేషన్ని, వర్క్ స్టామినాని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఆయనకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలుపుకుంటూ అందరికీ కూడా ఇక్కడ వచ్చిన ప్రతి నాయకులకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. హ్యాపీ బర్త్డే సీఎం సార్, హ్యాపీ బర్త్డే సీఎం సార్, హ్యాపీ బర్త్డే సీఎం సార్. అందరికీ నమస్కారం. నేను అమూల్య గొల్లపల్లి, రాజోల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక మహాపర్వదినం, పండుగ దినం. జాతీయ అధ్యక్షులు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు రాజోల్ నియోజకవర్గంలో కార్యకర్తలందరి సమక్షంలో కూడా చాలా అంగరంగ వైభవంగా మేమందరం జరుపుకుంటున్నామండి. ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక దశ దిశ దిక్సూచిని నిర్దేశించే గొప్ప నాయకుడు, రాజకీయవేత్తగానే కాదు అభివృద్ధి పరంగా ఎటువంటి బాట వేస్తే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్గా నిరూపించి చెప్పడం చాలామంది చెప్తారు, నిరూపించడం చాలా కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే, గొప్ప నాయకులకు మాత్రమే అది సాధ్యమవుతుంది. అందులో నెంబర్ 1 మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కొన్ని డికేట్స్ క్రితం చెప్పిన మాటలు అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. లేదా ఇది జరుగుతుందా, ఇది సాధ్యమేనా అనుకున్న చాలామంది ప్రజలందరికీ కూడా ఇది నిరూపితం అని చూపించారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ని సైబర్ సిటీగా మార్చి కేవలం అగ్రికల్చరల్గా మనం ఆంధ్రప్రదేశ్ ఉండేది, అటువంటిది ఒక ఈ ఏఐకి సంబంధించి ఈ రీసెంట్ టర్మ్స్లో కూడా ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో మనకు తీసుకెళ్తున్నారు. మన అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఒక క్యాపిటల్గా. పిఠాపురం పాడా కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. అర్జీదారుల వద్ద నుంచి పాడా పీడీ శివరాం ప్రసాద్ అర్జీలను స్వీకరించారు. పిఠాపురం జగ్గేచెరు ప్రాంతంలో కటారు సత్యవతి అనే మహిళ తన స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని ఆమె ఆరోపించి పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బాధిత మహిళలకు పిఠాపురం సిపిఐ కార్యదర్శి సాకా రామకృష్ణ, మాజీ కౌన్సిలర్ కండవల్లి సుబ్బారావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సాకా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ బాధితురాలకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని అధికారులు హెచ్చరించారు. అది దాని తాలూకా భూములు కౌలుకి సచ్చిపోతే అండి ఇల్లు కట్టుకుంటున్నానండి. స్లాబ్ వేసుకుంటుంటే ఆపేసారండి. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారండి, ఎందుకు కడతాం, ఇల్లు కట్టదు అన్నారండి. డబ్బుల గురించి అండి, ఎంతగానే డబ్బులు 60,000 అన్నా ఇమ్మంటున్నారండి. నిన్నే 20,000 స్లాబ్ వాళ్ళు తిట్టుకొని పోలేదండి, ఏమీ లేదండి, వెళ్ళిపోయారు. ఎప్పుడు పనిలోకి పెట్టుకున్న క్యాన్మండ్ కూడా వచ్చారు, 4 బెదిరి ఇచ్చేసారండి. అమ్మది ఇలా నలిపోయి చచ్చిపోతున్నాం. నా బిల్డింగ్ పట్టుకొని వస్తుందండి బాబు. ఆ స్థలం ఎవరు? స్థలం నాదే అండి, పట్టా ఉందండి, నా పేరు మీద ఉందండి. 2 చెట్లు ఇచ్చారండి. మేము ఉప్పర్లమండి పని చేసుకునేటప్పుడు ఇచ్చారండి. అది 5 ఆడపిల్లలతో కట్టుకోలేక ఇప్పుడు కట్టుకుందామని తయారు పెడితే కట్టనిస్తారండి. కొంతకాలంగా పట్టాలు పొంది అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటుంటే, నేను స్లాబ్ వేసుకుంటుంటే అధికార పార్టీ నాయకులు వచ్చి
మాకు 60,000 రూపాయలు లంచం ఇస్తే కట్టినిస్తాం, లేదంటే మేము కట్టినివ్వను, కట్టినా కూడా పడగొడేస్తాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పినా కూడా జరగనివ్వం, మేము చెప్తేనే ఇక్కడ అవుతుంది. మాకు 60,000 ఇస్తారా లేదంటే ఈ కట్టడం నిలిపేస్తారని బెదిరింపు చర్య చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే పేదవాళ్ళు పట్టా ఉంది, 2 సెంట్లు పట్టా కలిగిన బాధితులు వీళ్ళు ఇలా కట్టుకుంటుంటే అధికార పార్టీ పేరు చెప్పి దౌర్జన్యం చేయడం అనేది ఎంతవరకు న్యాయం అని అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు 2011 నుంచి కూడా దొంగ పట్టాలు సృష్టించి సంపాదించిన స్థలాలు మీకు సరిపోలేదా? ఇలాంటి పేదవాళ్ళ దగ్గర 10,000, 20,000, 30,000, 50,000 లంచాలు తీసుకుని మీరు జగ్గేశ్వరిలో కాపురాలు పెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నాం. దీనికి అధికారులమ్మో సపోర్టు, పోలీసు వారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. వాళ్ళకి ఉన్న లాలోజీ ఏటో కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉన్నారో బాలిపై, ఎందుకంటే మేము నిన్న వెళ్ళాం, బాధితుల్ని మేము వెళ్ళకపోతే చంపేసినారు నిన్న. కాబట్టి పోలీసు వారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి, చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని, లేని పక్షాన బాధ్యతలను కలుపుకుని తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాకినాడ సూర్యారావుపేట బాలా త్రిపుర సుందరి గుడి సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఉచిత పలహార మరియు భోజన వసతులు కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ఓం ఫౌండేషన్ వ్యవస్థాపకులు భాస్కర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఓం ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, నిరంతర శ్రామికుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా నారా భువనేశ్వరి సౌజన్యంతో యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ రోజు అన్నా క్యాంటీన్లో ఉచిత భోజన సదుపాయం కల్పించడం చాలా ఆనందకరమని, అదేవిధంగా మా ప్రీతమ నాయకులు కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడలో ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు పసుపులెట్టి వెంకటేశ్వరరావు, చెన్నంశెట్టి గోవిందరాజులు, తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలతో నారా భువనేశ్వర్ గారి స్టేట్ లెవెల్ అన్నా క్యాంటీన్లు అందరికీ కూడా ఉచిత భోజనం ఇవాళ అందించాలని సూచించారు. ఆ విషయంలో మా కొండబాబు గారు, కాకినాడ సిటీ మన ఊరు మన కొండబాబు గారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ రక్తదాన శిబిరాలు మరియు జనరల్ హాస్పిటల్కి ఉచిత ఫ్యాన్లు బహుకరించడం జరుగుతుంది. కార్యకర్తలందరూ కూడా కాకినాడ అంతా కూడా అన్ని విధాలుగా అన్ని ప్రోగ్రాల్లో పాల్గొంటూ దిగ్విజయం చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు మంచి ఆయుష్ ఇచ్చి దినదిన అభివృద్ధి ఇంకా చెందాలని కోరుకుంటున్నాం. ఇట్లు 35వ వార్డు పసుపులెట్టి వెంకటేశ్వరరావు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన ప్రియతమ నాయకుడు, అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం పురస్కరించుకొని శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్లకి కూడా ఉచితంగా భోజనం ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మా ప్రియతమ నాయకుడు శ్రీ వనమాడి కొండబాబు గారు ఈ రోజు కాకినాడలో జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి జీజీహెచ్ లో ఫ్యాన్లు బహుకరించడం జరుగుతుంది. ఆ తర్వాత చలివేంద్రం ఓపెన్ జరుగుతుంది. అలాగే వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే మా కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ మా ప్రియతమ నాయకుడు వనమాడి కొండబాబు గారు అందరికీ కూడా కాకినాడ అభివృద్ధిలో ఎంతో పాటుపడుతూ ఉన్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అభివృద్ధి ప్రదాత, అమరావతి రాజధాని రూపకర్త, ప్రజల మనిషి, అలుపెరగని పోరాట యోధుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు వాడవాడల ఘనంగా జరుపుకున్నారు. పిఠాపురం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వర్మ చంద్రబాబు జన్మదిన కేకును తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి కట్ చేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. భారీ ఎత్తున బాణసంచా కాల్చి హ్యాపీ బర్త్డే సీఎం సార్ అంటూ నినాదాలు
నినాదాలు చేశారు. అనంతరం పిఠాపురం అన్నా క్యాంటీన్లో చంద్రబాబు జన్మదిన సందర్భంగా పేదలకు అన్న వితరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని ప్రజలకు భోజనాన్ని వడ్డించారు. కాగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో శస్త్రచికిత్సలు చేయించుకున్న నేపథ్యంలో కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కుక్కుటేశ్వర స్వామి ఆశీస్సులు పవన్ కళ్యాణ్కు ఉండాలని వర్మ కోరారు. చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఇంకా ప్యాకెట్ల సార్ డైలీ రండి అలా పట్టండి. ఒక్క తమ్ముడు చాలా సార్ చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు. చంద్రబాబు నాయుడు గారు 76వ జన్మదిన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం తరఫున యావత్ మంది ప్రజలు కార్యకర్తలు ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి రాష్ట్రాన్ని మరింతకు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మా అందరి యొక్క అభీష్టం ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక మార్పు. హైదరాబాద్ లో సైబరాబాద్ సిటీ కట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు అమరావతి పునర్నిర్మాణం చేసి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఈవేళ 9,25,000 కోట్లు కేవలం 22 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ తెచ్చి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా సూపర్ 6 కార్యక్రమాలని ఇంప్లిమెంట్ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రోడ్లు ఎక్కడ కూడా బస్సులు వెళ్ళి ప్రయాణం ఒక 10 నిమిషాలు వెళ్ళి బస్సు గంట ప్రయాణం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్ళినాయి, గ్రామాల్లో కానీ రాష్ట్రంలో కానీ రోడ్లు. అదేవిధంగా ఎక్కడికక్కడ ఫెసిలిటీస్, మహిళలకి ఉచిత బస్సు, రైతులకి అందరికీ ఇరిగేషన్, పోలవరాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఇవన్నీ కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయకత్వంలో మరి ముందుకెళ్తా ఉన్నాయి. అటువంటి వ్యక్తి నిండు నీరేళ్లు ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా లోకేష్ గారు ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. పార్టీని పునాదులు గట్టిగా ఉండే విధంగా పార్టీ కార్యకర్తలు, పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ పొజిషన్లు ఇచ్చి ఈవేళ 2029లో పార్టీ గెలుపు సిద్ధానికి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. మేమంతా కూడా 2029కి అత్యధిక మెజార్టీ ఇంకా ఎక్కువ వచ్చే విధంగా పనిచేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఈ జన్మదిన మరి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఆయనకి మా కుక్కుటేశ్వర స్వామి పురోహితిక అమ్మవారు నిండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని నిండు నూరేళ్లు పరిపాలించాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉండడం చాలా బాధాకరమైన విషయం.
మరి మంచి వార్త ఏంటంటే వారికి ఆపరేషన్ అయింది. మరి డాక్టర్స్ కూడా కొన్ని వారాలు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రజా జీవితంలో వెళ్ళొచ్చని చెప్పి తెలియజేయడం చాలా గొప్ప ఆనందకరమైన విషయం. త్వరలోనే ఆయన కోలుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సేవలో ఆయన ముందుకి స్పీడ్గా నడుస్తారని పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆశిస్తుంది. రాజోల మండలం పొన్నమండలో సోమవారం రాజోల్ సెక్టర్ సూపర్వైజర్ అధ్యక్షతన పోషణ పక్షోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ టి మణికుమార్ మాట్లాడుతూ 2 ఏళ్లలోపు చిన్నారులకు పోషకాహారం అందించడం ద్వారా మెదడు అభివృద్ధి 80% మెరుగుపడుతుందని తెలిపారు. పిల్లలను జంక్ ఫుడ్, మొబైల్ స్క్రీన్లకు దూరంగా ఉంచి శారీరక ఆటలను ప్రోత్సహించాలని తల్లులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి బ్రెయిన్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. అందువల్ల మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే ఆ గర్భిణి కానీ బాలింత కానీ ఆరోగ్యవంతమైన బిడ్డల్ని అందజేస్తారు అనే ఉద్దేశంతో గర్భిణీకి బాలింత ఇవన్నీ ఇస్తున్నారు. ఇవన్నీ సక్రమంగా ఆ గర్భిణి బాలింత ఉపయోగించుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే జంక్ ఫుడ్స్ మనం పిల్లలకి ఈజీగా అయిపోద్దని జంక్ కుర్కురేలని, స్నాక్స్ అని ఇలాంటివి కొనుక్కొచ్చి పెట్టేస్తున్నాం. ఇన్నాళ్ళైతే ఇంట్లో చేసిన ఫుడ్లు పెట్టేవాళ్ళం. కుర్కురేలు, స్నాక్స్ పెట్టడం వల్ల పిల్లలు ఏమవుతుంది, అవి తిన్నప్పుడు బాగానే ఉంటాయి, టేస్ట్ ఈజీగా అయిపోతాయి. తల్లికి తిన్నప్పుడు ఈజీగా అయిపోద్ది తయారు చేయడం, తిన్నప్పుడు బాగానే ఉంటుంది. తిన్న తర్వాత వాళ్ళకి డైజెషన్ కావబొమ్మని, అందువల్ల వేరే ఫుడ్ ఆ రోజు భోజనం కూడా సరిగ్గా చేయకపోవడం వాళ్ళకి న్యూట్రిషన్ అందట్లేదు. ఆ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. జంక్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి, అసలు పెట్టకూడదు. పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్డే పెట్టాలి అన్నది. మూడోది ఏంటంటే మనకి పిల్లలకి టీవీ కానీ సెల్లలు కానీ ఎక్కువ అలవాటు చేస్తున్నారు. ఏమవుతుందంటే చిన్నప్పుడు మీకు తెలిసే ఉంటుంది, మీ టైంలో చెప్పారా లేదా, అమ్మమ్మ తాతమ్మలు కథలు చెప్తే కానీ పిల్లలు పడుకునేవారా? ఏమ్మా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫోన్ ఇచ్చేసి పడుకునే వరకు కూడా ఫోన్తోనే ఆడుకుని పడుకుంటున్నారు. అలా కాకుండా పిల్లలు అభివృద్ధులు ఇప్పుడు అంగన్వాడీలో చేసి కూడా అభివృద్ధులు 6 రకాల అభివృద్ధులు చేస్తారు వీళ్ళు అంగన్వాడీలో. అంటే శారీరకంగా ఆటలాడేస్తారు, శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి, సృజనాత్మకత, ఇవన్నీ వీళ్ళకి అంగన్వాడీలో కొంచెం ముందుగా PP1, PP2 అని 2 సబ్జెక్టులు పెట్టారు. ఇంతకుముందు కాన్వెంట్లో అదే LKG, UKG అని ఇవ్వలేం కదా, అలాగే అంగన్వాడీలో PP1, PP2. PP1 అంటే LKG టైం, PP2 అంటే PPKG. ఈ 2 అయినా స్కూల్లో ఫస్ట్ క్లాస్లో మనం జాయిన్ చేసుకోవచ్చు. PP1లో కూడా ఇప్పుడు కాన్వెంట్లో అయితే ఖచ్చితంగా మన పిల్లల్ని ఏం చేస్తారు, ఖచ్చితంగా అక్షరాలు గట్టిగా గుర్తించేయడం, బట్టి పట్టించడం చేస్తారు. ఇక్కడ అలాగ ఉండదు. ఓన్లీ ఆట పాటల ద్వారానే విద్య నేర్పిస్తారు. వీళ్ళకి ఒక ప్రీ స్కూల్ కిట్ కూడా ఇస్తారు, కిట్ కూడా ఇచ్చారు. అన్నీ ఆట పాటలతోనే ఉంటాయి. అక్షరాలు PP1 ఇచ్చారు. వాళ్ళకి అంగన్వాడీలో ఉంచారండి, 1 నెల ఉంచుకోండి. ఆ పిల్లలతో ఆటలు పాటలు మాట్లాడటం వస్తే వెంటనే మాటలు వస్తాయి. గోల్డ్ అని కబుర్లు చెప్తాడు. మీ పిల్లలు ఎవరన్నా అంగన్వాడీకి వచ్చి పిల్లలు ఉన్నారన్నా, ఇక్కడ ఉన్నవాళ్ళు లేరా? నువ్వు కబుర్లు చెప్తాడా, ఇంట్లో అంగన్వాడీలో చెప్పి పాటలు అవి చెప్తాడా? చెప్పడానికి కథ చెప్పమంటాడు. మీ అబ్బాయి కొంచెం వీక్ బాబు కదా? అవునండి, పుట్టాడు. ఇది కాకుండా డెవలప్మెంట్స్ లో శామ్యం పిల్లలు. ఇప్పుడు ఈ అబ్బాయి నాకు తెలుసు, చాలా బరువు కూడా కూర్చున్నా. పుట్టాడు. ఈ పిల్లలు డెవలప్ చేయడం కూడా అంగన్వాడీ బాధ్యత. వాళ్ళకి మ్యూజిక్ ఫుడ్ పెట్టి వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు, హెల్దీగా తయారు చేయడం, ఇది కూడా అంగన్వాడీలో ఒక బాధ్యత. ఇలాగే అన్ని రకాల బాధ్యతలతో అంగన్వాడీ తల్లులు ఉన్నారని ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు. వేసామన్నా గ్రూప్ వేసామా? ఆ గ్రూప్ లో మీకు ఒక మెసేజ్ పంపుతుంది టీచర్, పంపుతుందా? అందులో ఆ రోజు సరిగే టీం గురించి ఉంటుంది. ఆ రోజు ఈ స్కూల్లో పిల్లలకి ఏం చెప్తారు అన్నారు కూడా ఆ మెసేజ్ ద్వారా వస్తారు. అలాగే న్యూట్రిషన్ ఫుడ్ ఏమన్నా వస్తే న్యూట్రిషన్ ఫుడ్ గురించి కూడా తెలియజేయడానికి మెసేజ్ పంపుతుంది. మీరు ఈ రోజు ఏమైనా సెల్లలు తెచ్చి ఇలా పట్టుకోండి అమ్మ, ఫోటో తీసి లాస్ట్ సెల్లలు ఎలా పట్టుకుని ఈ రోజు టీం అది న్యూట్రిషన్ మెసేజ్ పంపించడం
స్కీమ్ గురించి చెప్పడం ఇవన్నీ కూడా ఈ మెసేజ్లు టీచర్ చెప్పడమే కాదు, మీకు ఎందుకు పంపుతున్నారో తెలుసా? టీచర్ చెప్పడమే కాదు, మీరు చూసి ఆ మెసేజ్ ఏమో తండ్రుల పాత్ర, ఎందుకంటే పిల్లలు పెంచడం తండ్రుల పాత్ర ఎంతవరకు ఉంది వాళ్ళకి నేర్పించమన్నారు. ఎందుకంటే తండ్రులు పిల్లలు చిన్న పిల్లలప్పుడు తల్లి ఒక్కరితే బాధ్యత తీసుకుంటే ఆ పిల్లలు ఎదుగుదల పడుతుంది కనుక తండ్రి కూడా బిడ్డతో మాట్లాడుతూ ఉండాలి, ఎక్కువ కబుర్లు చెప్తూ ఉండాలి. ఏదో మా తల్లి పెంచుకుంటుందిలే అని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకి మాటలు డెవలప్మెంట్స్ రావట్లేదు కనుక ఆటలు ఆడించడం అయ్యి ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీలు అయిపోయి కనుక ఆటలు ఆడించడం ఇవన్నీ కూడా చెయ్యాలి. తండ్రుల పాత్ర కూడా ఓ రోజు ప్రోగ్రాంలో ఉంది. ఇలా ఒక్కో రోజు ఒక ప్రోగ్రాం పెట్టి అన్ని రోజులు ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహించాము. ఉదయాన్నే వచ్చారని పాపం తల్లి అందరూ ఓకే. ఈ అర్థం చేసుకుని మీకు కూడా మీ ఏరియాలో కూడా చెప్పి అంగన్వాడీని డెవలప్. ఈరోజు కొన్నమండ గ్రామంలో కోటపట్వాడ వ్యాక్సిన్ నిర్వహించుకుంటున్నాం. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు 2 సంవత్సరాల్లో పిల్లలు బ్రెయిన్ డెవలప్మెంట్ గురించి, అలాగే జంక్ ఫుడ్స్ పిల్లలకి జంక్ ఫుడ్స్ అలవాటు మార్కెట్లో మంచి పోషకాహారం పెట్టడం, అలాగే స్క్రీనింగ్ అలవాటు తగ్గించడం గురించి ఈ ప్రోగ్రాంలు నిర్వహించుకున్నాం. ప్రతి గ్రామంలో ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రాం నిర్వహిస్తాం. ఇందులో భాగంగా మాతా శిశు ఆరోగ్యము, అలాగే 0 నుండి 2 సంవత్సరాల పిల్లల అభివృద్ధి, పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర, ఆరోగ్యంపై పోషకాహారంపై అవగాహన, అలాగే సమతులాహారం, ప్రీ స్కూల్ నిర్వహణలో తల్లిదండ్రుల పాత్ర, అలాగే సేవల సమన్వయం. ఈరోజు ప్రోగ్రాం అంటే డిజిటల్ అవగాహన, అంటే తల్లిదండ్రులకి గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్ళ గ్రూపుల్లో పోషకాహారం సంబంధించిన మెసేజ్లు పంపించడం, అలాగే ప్రీ స్కూల్కి సంబంధించిన మెసేజ్లు పంపించడము చేస్తున్నాము. ఈరోజు తల్లిదండ్రులందరికీ న్యూట్రిషన్ ఫుడ్ గురించి మెసేజ్లు పంపించడం జరిగింది ఈ విలేజ్లో. అలాగే మీటింగ్ నిర్వహించి ప్రోగ్రామ్ సంబంధించిన అన్ని. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కాలేరు గ్రామంలో శ్రీ రాజేశ్వర సమేత మల్లేశ్వర స్వామివార్ల నూతన యంత్ర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. 3 రోజుల వేద పండితులు గణేష్ శర్మ ఆధ్వర్యంలో అనేక వేదాగమ పండితుల సహచర్యంతో స్వామివారికి చండీ హోమం వంటి విశేష పూజలు గ్రామస్తుల సమక్షంలో కనుల పండుగ నిర్వహించారు. ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన ఈ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి మహిళలతో సహా వేలాదిగా భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో తిలకించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగోళ జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, డీసీసీబీ మాజీ చైర్మన్ రెడ్డి ప్రసాద్ తదితర ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద భక్తులు దాహార్తి ఇచ్చేందుకు చల్లటి మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ల బాటిల్స్ అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. మనం ఎక్కడ మొక్కుకుంటాం? తెరవజల్లి కొబ్బరికాయ కొట్టి మొక్కుకొని మళ్ళీ రాగానే ఏం చేస్తాం? కళ్ళు మూసుకుని మొక్కుకుంటాం స్వామి. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు? యశః ప్రజ్ఞాం విద్యాం ఓం నమః ఇది. అక్కడ బ్రహ్మగారు ఎలాగైతే చెవులు పట్టుకుంటారో మగవారు బొండాలు ఇవ్వండి దంపతులకి. బొండాలు తీసాం కదా ఆయనది నడవండి. చూడండి అయ్యా లేకసాల్లోకి వెళ్ళిపోవాలి. ఎవరు కొబ్బరికాయలు కొట్టకూడదు. అక్కడ కొబ్బరికాయలు ఆటలో రామస్తమే కామస్తమే శోభనస్తమే భద్రంజమే శ్వేతస్తమే వస్యస్తమే యశస్తమే భగస్తమే ద్రవణంజమే చింతాదమే భక్తాదమే క్షోమస్తమే భృగస్తమే హనుమతేన్మ ముక్తిస్థాః సరస్వతేన్మ ముక్తిస్థాః దేవసవిదః ప్రాసావీః ప్రణీతా
जगतो ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विशामयम् इहैवेधिमाव्यतिष्ठाः पर्वत इवामिषाचलिः इन्द्र इवेह ध्रुवस्तिष्ठ इह राष्ट्रमुधारय अभितिष्ठ प्रतन्य కొద్దిగా అమ్మా ఎదురుకుండా కొద్దిగా 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 ఏమనుకోవద్దు, ఎవరో రాకూడదు, ముట్టుకోకూడదు. జాగ్రత్త. మీరు శివాలయంలో వెళ్ళిపోండి. మీరు అయ్యా మీరు శివాలయం గుమ్మని టైం లేదు మనకి. ఇంకా రవి గారు అది కాదు, పెద్ద విగ్రహం ఇచ్చే తీసుకెళ్ళిపోండి, గుళ్ళో పెట్టండి. ఇది అయ్యా మీకు ఏం చెప్పాను? అయ్యా ఎవరినైనా తీసుకొద్దాం, బలిపీఠం దగ్గర పెట్టించండి. నమస్కారం చేసుకోండి. లక్ష్మీ సంయుత విగ్రహో బ్రహ్మా జగత్కారణో పితృపతిర్దైత్యేశ్వరః నమః. దందత్రిషభ్యోదిశామ్యహం అనహూతం పరిహోదనో శరణేర్యదశాగుణం మృగస్య మృగమక్షయాదత్రిషభ్యోదిశామ్యహం ఆనాత్తే అగ్నిరస్వారాత్ పరసరస్తుతే త్వాభివర్షదస్వస్తితే స్తవనస్పదే స్వస్తి మే స్తవనస్పదే సగృత్సవే రుద్రాజ నమో రుద్రాజ సగృత్సవే ఓష్ఠవశ నమస్తే అస్తు మామాహిగోధే శిఖశన శివజ్రో నమస్తే అస్తు మామాహిగోధే బ్రహ్మపుత్రాయ వసవనే సుసగమససి శకునే అస్త ప్రజనస్సు మనాభవ మండవే సింహాసనే దుర్యోద్ధకండల్యంతం వైఠార్చనం కుర్యాత్ కూర్మసనాసీనాం క్షీరోద్ధశర విగ్రహ బీజాంకురాకార మరరామ భయప్రదాశాంకుశరామ శక్తిం క్రియామాధార రూపిణీ ఆధార సత్యే నమః అనంతాసనాయ నమః పూర్ణాయ నమః వరాహ. కాకినాడ జిల్లా తునిపట్నంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక అన్నా క్యాంటీన్లో పలువురికి అన్నం అందిస్తూ భోజనం చేస్తూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి కార్యక్రమం నిర్వహించి ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో స్వర్ణాంధ్రగా అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని ప్రత్యేకంగా ప్రసంగించారు. ఈనాడు మన సూర్యనియోజకవర్గంలో యనమల దివ్యమ్మ గారి ఆధ్వర్యంలో ఉచిత భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రతి పేదవాళ్ళు మరి బాగుంది అన్నదాత సుఖీ బావ. థ్యాంక్ యూ. ఏ పనికి వచ్చారు మీరు? పనికి వచ్చారా? ఎలా భోజనం అది ఎలా ఉంది? భోజనం బాగుంటుందా?
వెళ్తున్నారా? ఎన్నోసార్లు వెళ్తున్నారు మీరు అన్నా క్యాంటీన్లో? ఇప్పుడు వచ్చి ఎక్కువ హాస్పిటల్స్ అన్నా క్యాంటీన్లో వాళ్ళనే కాదు రోజు ఎలా ఉంటుంది, బాగుంటుందా? వడ్డిస్తున్నారా? అడిగినంత వడ్డిస్తున్నారా? తిని వెళ్తున్నారా? కష్టపడు హాస్పిటల్గా లేకపోతే వ్యాపారంగా వచ్చినప్పుడల్లా ఇక్కడ నవ్యాంధ్ర నిర్మాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు మండల కేంద్రమైన కపిలేశ్వరపురంలోని ఎంపీపీ కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. కూటమి నాయకులు, జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ కలిసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ కార్యాలయంలో అందరి సమక్షంలో కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో వేల కుటుంబాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. అంతేకాకుండా ఆయన జీవితం భావితరాలకు ఆదర్శప్రాయమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితమై పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో కూటమి నాయకులతో పాటు ప్రభుత్వ అధికారులు, ఉపాధి హామీ పథకం సిబ్బంది, భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. కార్యాలయం మొత్తం పండగ వాతావరణం సంతరించుకుంది. నేను మీ కూడమని విజ్ఞప్తి ఏంటంటే మా ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు గత ప్రభుత్వం 30,000 కోట్లు పైకి ఉంది బకాయిలు. ఈ గవర్నమెంట్ 22 నెలల్లో 25,000 కోట్లు మాకు విడుదల చేశారు. మాకు ఇంకా 10,000 కోట్లు ఇస్తే ఎంప్లాయీస్ చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే 12 PSC కమిషన్ ఏమని కోరుకుంటున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంప్లాయీస్ తెలియజేస్తున్నాం. ఓకే, ఎక్కడైనా వాళ్ళపైన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి. వాళ్ళని ఉద్యోగించుకోవడం పంపించడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ పోషించుకోవాలి. అది కూడా మేము గమనించవలసిగా కోరుతున్నాం. పంచాయతీలో సిసి రోడ్లు వస్తున్నా ఏమొస్తున్నా నిధులు వస్తాయి. మీరు మామూలుగా లేదో పెట్టి సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా మనం కేక్ కట్ చేసుకున్నాం. కాబట్టి మీరందరూ డయాస్ దగ్గరికి జాయిన్ అవ్వచ్చుగా కోరుతున్నాం. అలాగే మెయిన్ ఎన్ఆర్జీఎస్ వర్క్ ఏంటంటే అందరూ కూడా నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. పెద్దాపురం పట్టణంలో గల శ్రీ భువనేశ్వరిపేట ఆధ్వర్యంలో బాటసార్లకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేపట్టారు. భువనేశ్వరిపేట అధినేత చింతా గోపి శర్మ సిద్ధాంతి నేతృత్వంలో అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా మరిడం ఆలయ సమీపంలో వేసవికాలం దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.
మొత్తం గేర్ కప్పుతుందండి. మొత్తం పడతాయి. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిందంటూ ఇద్దరు బడా నేతలు చేస్తున్న వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్సీ కురుపూడి సూర్యనారాయణరావు ఖండించారు. ఆయన కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ జమిలీ ఎన్నికల కుట్ర నేడు బయటపడిందన్నారు. 2023 సంవత్సరంలో ఎటువంటి వ్యతిరేకత లేకుండా ఆమోదైన మహిళా రిజర్వేషన్ బిల్లుకు నేడు తెర మీద తెచ్చి డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెట్టేందుకే ఆ నాయకులు ప్రయత్నాలని అన్నారు. అసెంబ్లీ పార్లమెంట్ సీట్లతో సహా ఉద్యోగాల్లో మహిళలకు ప్రత్యేక రాయితీ కల్పించొచ్చన్నారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని సైతం ఎన్డీఏ కూటమి తూట్లు పొడుస్తోందని ఎమ్మెల్సీ అన్నారు. మహిళా బిల్లు వీగిపోయిందని చెప్పి ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి ఇద్దరు నాయకులు మరి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వారి ఆలోచన ఏంటంటే జమిలీ ఎన్నికల కుట్ర బయటపడిపోయింది. మహిళా బిల్లు ఎప్పుడో 2023లో అబ్సల్యూట్ మెజార్టీతో అనాపోజిట్గా అసలు ఒక్క ఓటు కూడా వ్యతిరేకంగా పడకుండా పాస్ అయినటువంటి బిల్లుని గత 4 సంవత్సరాల నుంచి కూడా తొక్కుపెట్టి ఇప్పుడు మళ్ళా కొత్తగా బిల్లు పెట్టడం అనేది మరి చాలా కుట్రపూరితమైనటువంటి. వేళ బ్లాక్ డే అని, ఇది ఒక నేషనల్ దేశద్రోహం అని మరి చాలా ఎక్కువగా మరి ప్రజలందరూ కూడా కించపరుచుతున్నటువంటి ఆ ఇద్దరు నాయకుల వల్ల దేశం ఎంత భ్రష్టు పట్టిపోయింది అన్నది ప్రజలందరికీ తెలుసు. చేయటానికి ఏమీ లేక ముఖ్యంగా రైతుల్ని ప్రోడక్ట్స్ అన్ని కూడా అతి తక్కువ ధరకు మరి ట్రంప్ గారికి అమ్మేసినటువంటి ప్రస్తుత ఎన్డీఏ కూటమి పార్లమెంట్ని మరి ముఖ్యంగా పూజ్యుల అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తొక్కలో తొక్కేసి పార్లమెంట్ వేదికగా అంబానీ అదానీకి క్లోరో క్యాపిటలిస్ట్కి భారతదేశ సంపదంతా కూడా కట్టబెట్టేసి ఆ మాయ నుంచి ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.